హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ పబ్బియ్యం చూద్దామండి. మేము కూడా చేసుకుంటాము, దాన్ని పబ్బియ్యం అనరు అని చెప్పేసి అంటారేమో, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు. మేమైతే ఇలానే చేస్తామండి. సూపర్ టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీని ఇప్పుడు చూద్దాము. 1.5 కప్పుల రైస్ తీసుకున్నాను, 3/4 కప్పు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బియ్యము పప్పు మంచిగా వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే పప్పు బియ్యం చేసుకుంటామో దాంట్లోకి ఆయిల్ నెయ్యిని వేసుకొని జీలకర్ర, ఓల్ గరం మసాలా, లవంగం చెక్క, ఇలాచీ, సాజీరా, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు మీ ఇష్టం అండి, ఏది ఉంటే అది వేసేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ కావాలంటే క్యారెట్, పచ్చి బఠానీ, మీరు వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా రెగ్యులర్గా ఎలా చేస్తామో అలానే చేశానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా బియ్యము పప్పుని, దాంట్లో నుంచి వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. బియ్యము పప్పు ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 1కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున రైస్కి పప్పుకి రెండింటికి వాటర్ వేసుకోవాలి. బియ్యం కొంచెం పాతవైతే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, కొత్త బియ్యం అయితే కాస్త వాటర్ చూసుకొని వేసుకోవాలి. వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని రైస్ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ దగ్గర పడుతుంది కదా, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ టైంలో ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. రైస్ ఉడికిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 5-10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా పబ్బియ్యం రెడీ అయిపోయింది. మరి మెత్తగా చేసుకోకుండా ఇలా పొడి పొడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా అయితే మేమైతే మామిడికాయ పచ్చడితో తింటామండి. నాకైతే మామిడికాయ పచ్చడితో చాలా ఇష్టము. కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మీకేమైనా నచ్చితే కాంబినేషన్గా మీరు ఏమైనా తినొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో ఎంతమందికి పబ్బియ్యం అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియజేయకుండా వెళ్ళకండి. ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి. వీడియో నచ్చిందా మీ ఒపీనియన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.